నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. నేటి అత్యంత క్లిష్టమైన అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో వివిధ దేశాలు తమ ఉనికి కోసం కూటముల మధ్య కొట్టుమిట్టాడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచానికి అనివార్యమైన మరియు తిరుగులేని శక్తి కేంద్రంగా నిలబెట్టారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం భారత దౌత్య చరిత్రలో ఒక నూతన అధ్యయనాన్ని లిఖించింది. ఈ ఒప్పందం ఫలితంగా అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై సుంకాలు 18% తగ్గించబడ్డాయి మరియు ఇరు దేశాల ఇంధన వనరులు వైవిధ్యం కోసం గట్టిగా కట్టుబడి ఉన్నాయి. ప్రధాని మోదీ గారి ఈ దౌత్య విజయం కేవలం మన ఆర్థిక వ్యవస్థకే కాకుండా అంతర్జాతీయంగా భారత్ గౌరవాన్ని శిఖర సమానంగా నిలబెట్టింది. మోదీ గారి దార్శనికత కేవలం ఒక దేశంతో సంబంధానికే పరిమితం కాలేదు. అమెరికా మరియు రష్యా వంటి అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించే స్థాయికి భారత్ను తీసుకెళ్లడం ద్వారా ప్రపంచాన్ని సమతుల్యం చేసే ఒక శక్తిగా మన దేశం అవతరించింది. క్వాడ్ వంటి కూటములతో సమన్వయం పాటిస్తూనే బ్రిక్స్ ప్లస్లో కీలక పాత్ర పోషించడం ద్వారా భారత్ ఏ ఒక్క పక్షానికో పరిమితం కాకుండా ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఒక ఉమ్మడి వేదికను సిద్ధం చేస్తోంది. ఈ అసాధారణమైన నాయకత్వమే నవభారతానికి అసలైన గర్వకారణం. ప్రపంచ రాజకీయాల్లో మార్పు సంభవించడానికి ముందే ఆ గమనాన్ని పసిగట్టడంలో ప్రధాని మోదీ గారు అసాధారణమైన ప్రతిభను కనబరిచారు. ఫిబ్రవరి 7న అమెరికాలో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ వెంటనే ఫిబ్రవరి 12న రష్యా తిరిగి డాలర్ ఆధారిత వాణిజ్యానికి మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు ఇవ్వడం గమనిస్తే భారత్ ఎంతటి ముందు చూపుతో అడుగులు వేస్తోందో అర్థమవుతుంది. రష్యా తిరిగి అమెరికన్ డాలర్ సెటిల్మెంట్ వ్యవస్థలోకి రావాలని ఆలోచించడం అనేది ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక పెద్ద పరిణామం. ఈ మార్పు వెనుక ప్రధాని మోదీ గారి దౌత్య నీతి మరియు భారత్ అనుసరించిన వాణిజ్య వ్యూహాలు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా 2026లో కుదిరిన భారత్ అమెరికా ఒప్పందం రష్యాపై పరోక్ష ఒత్తిడిని కలిగించి వారిని తిరిగి అంతర్జాతీయ ఆర్థిక స్రవంతిలోకి వచ్చేలా ప్రేరేపించింది. ఇది కేవలం వ్యాపార సంబంధం మాత్రమే కాదు, ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడానికి భారత్ ఒక శక్తివంతమైన సాధనగా ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో భారత్ కేవలం పాశ్చాత్య దేశాలకే కాకుండా యూరోపియన్ యూనియన్తో కూడా జనవరి 2026లో ఒక మైలురాయి వంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. దీని ద్వారా భారతీయ వస్తువులకు ఐరోపా మార్కెట్లో 99% ప్రాధాన్యత లభించడం గమనార్హం. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో మోదీ గారు శాంతి రాయబారిగా ఎదిగారు. 2025 మాస్కో సమ్మిట్లో ఆయన చేసిన ప్రసంగం మరియు రష్యాతో 5 ఏళ్ల వాణిజ్య ప్రణాళికపై సంతకం చేయడం ద్వారా రష్యాతో మనకున్న బంధం ఎంత బలమైనదో నిరూపితమైంది. ఐరోపా నాయకులు సైతం రష్యాపై తమకున్న ఒత్తిడి తగ్గించడానికి మోదీ గారి సహాయాన్ని కోరుతున్నారు. మాస్కో మరియు కీవ్లతో నిరంతరం చర్చలు జరపడం ద్వారా భారత్ ఒక విశ్వసనీయమైన వారిదిగా పేరు తెచ్చుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధులు సైతం భారత్ యొక్క ప్రాముఖ్యతను మరియు మోదీ గారి నిష్పక్షపాత వైఖరిని ప్రశంసిస్తున్నారు. కేవలం ఒక కూటమికి కట్టుబడి ఉండకుండా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కాపాడుకునే ప్రపంచ దేశాలను ఏకం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. నేడు అంతర్జాతీయంగా ఏదైనా సమస్య తలెత్తితే ప్రపంచం భారత్ వైపు చూడడం అనేది మన దౌత్య విజయానికి నిదర్శనం. మనం 2047 నాటికి వికసిత్ భారత్ కావాలనే లక్ష్యంతో ఉన్న వేళ అంతర్జాతీయంగా ఎదురుచూస్తున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ ప్రధాని మోదీ గారు దేశాన్ని ప్రపంచ చర్చల కేంద్రంగా మార్చారు. అమెరికాతో సుంకాల తగ్గింపు, రష్యాతో ఇంధన భాగస్వామ్యము మరియు ఐరోపా వాణిజ్య ఒప్పందాలు భారత్ను ఒక ఆర్థిక మహాశక్తిగా నిలబెట్టాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారత్ అనుసరిస్తున్న హెడ్జింగ్ స్ట్రాటజీ ఇప్పుడు మనకు ఒక దౌత్యపరమైన ఆస్తిగా మారింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ భారత్ యొక్క ఆర్థిక బలం మరియు నిష్పక్షపాతత వల్ల మన దేశం అన్ని దేశాలకు ఆమోదయోగ్యమైన వేదికగా మారింది. ప్రధాని మోదీ గారి విజన్ భారత్ను గ్లోబల్ యూనిటీకి ఒక నిరూపమానమైన దారి చూపే నక్షత్రంగా మారింది. ముగింపులో మనం గమనించాల్సింది ఒక్కటే, భారత్ కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, అది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఒక విశ్వగురువుగా అవతరిస్తోంది. ఏ ఒక్క కూటమికి కట్టుబడకుండా అందరినీ ఏకం చేస్తూ సాగుతున్న ఈ ప్రస్థానం భారత సార్వభౌమత్వానికి అసలైన గెలుపు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టలు ఇవాళ నలుదిశలా వ్యాపిస్తున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్, భారత్ మాతాకి జై.